కాకరకాయ ఇష్టపడని వాళ్ళు అసలుండరు. కాకరకాయలో 2 టైప్స్ ఉంటాయి కదా! ఇలా పెద్దగా ఉండే కాకరకాయ అండ్ ఇంకోటి గుత్తి కాకరకాయ అని అంటారు. సో, నాకిప్పుడు మా చెట్లో పండినవి నార్మల్ కంటే కొంచెం బిగ్ సైజ్ కాకరకాయలైతే ఉన్నాయి. ఇంకెలాగో కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, నా స్టైల్‌లో నేను కర్రీ అయితే ఇలాగే చేస్తాను. దీన్ని కాకరకాయ పులుసు అంటారు. చాలా యమ్మీగా చాలా బావుంటుందండి. రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. సో, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఎప్పుడు కాకరకాయ ఫ్రై అండ్ కాకరకాయ మసాలా కర్రీ కాకుండా ఇలా పులుసులాగా చేసుకోండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి చాలా బావుంటుంది. సో, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడం అయితే మర్చిపోకండి. ఓకే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.